హాయ్! ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే నిన్న కార్తీక పౌర్ణమి మా ఇంట్లో ఎలా జరుపుకున్నానో, నారికేల దీపం ఎలా పెట్టాలో మీకు చూపిస్తానండి. ముందుగా మనం కొబ్బరికాయ తీసుకొని, దాన్ని పసుపు నీళ్ళతో అంతా కడిగి శుభ్రంగా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇత్తడి పళ్ళెం కానీ, రాగి పళ్ళెం కానీ ఉంటుంది కదా, అందులో స్వస్తిక్ కానీ, ఓం కానీ మనం గంధంతో రాసుకొని 4 వైపులా కుంకుమ బొట్లు పెట్టుకొని, ఒక గ్లాస్ బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యం అనేది వేయాలి. కొబ్బరికాయని కొట్టి ఆ నీళ్ళు, కొబ్బరికాయ నీళ్ళు ఉంటాయి కదా, దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరికాయకి గంధము, ఇంకో కుంకుమ బొట్లు పెట్టి, ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి సగము, కొంచెం నువ్వుల నూనె కలిపి మనం ఇప్పుడు దీపారాజన చేయాలన్నమాట. ఒత్తులు ఉంటాయి కదా, ఒత్తులు 2 ఒత్తులుగా తీసుకొని 3 దిక్కులు వేయాలంటే తూర్పు, ఉత్తరం, పడమర 3 సైడ్లు మనం ఒత్తులు అనేది పెద్దగా చేసి ఆ నారికేల దీపంకి వేసుకొని సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఉసిరికాయ దీపం, అంటే మన కార్తీక మాసాన్ని ఉసిరికాయ దీపం పెడితే దేవుడికి చాలా ఇష్టం కదా శివుడికి. అందుకని నేను ఉసిరికాయ దీపం కూడా దేవుడికి పెట్టాను అన్నమాట. పువ్వొత్తులు అనేటివి నేను పొద్దునే అవి మంచిగా నానపెట్టుకుంటే మనకి సాయంత్రంకి మంచిగా వెలుగుతాయి కదా, అందుకని నేను ముందరే చేసుకున్నాను. నెక్స్ట్ నారికేల దీపంలో మన తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు 4 వైపులు వేసి వాటికి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని, నెక్స్ట్ చామంతి పూలు, రోజా పూలు ఉంటాయి కదా, ఆ పూలతో ఆ నారికేల దీపాన్ని మనం అలంకరించుకోవాలి. నెక్స్ట్ ఈ నారికేల దీపం మనం ఎలా వెలిగించాలంటే అగ్గిపెట్టితో, ఇంకా అగరవత్తితో కాకుండా ఏకహారతి ఉంటుంది కదా, ఆ హారతి దాంతో మనం నారికేల దీపాన్ని, ఇంకా ఉసిరికాయ దీపాన్ని, ఇంకోటి మనకు ఆవు నెయ్యితో చేసిన చిన్న దీపాలు పూజా స్టోర్లో దొరుకుతాయి, ఆ దీపం కూడా వెలిగించేది. నేను కార్తీక మాసం అని, ఇంకా కార్తీక పౌర్ణమి ఇవన్నీ నేను ఒకేసారి కలిపి మా ఇంట్లో పూజ చేసి, ఇంకా దేవుడికి నైవేద్యంగా కేసరి చేసాను. ఇంకా మనకు కొబ్బరి చిప్పలో సగమేమో మన నారికేల దీపం పెట్టాము, ఇంకా సగం కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, అందులో తీపి పదార్థం అంటే ఆ కొబ్బరి చిప్పులు బెల్లం నైవేద్యంగా దేవుడికి సమర్పించుకోవాలి. ఇంకోటి మా కులదైవం వీరభద్ర స్వామి కాబట్టి దేవుడికి కూడా దీపం అయి పెట్టుకొని, మనం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు నీళ్ళు అనేవి దేవుడికి కంపల్సరీగా మనం సమర్పించుకోవాలి. ఇంకా నీళ్ళు అవన్నీ పెట్టుకున్నాక మన నారికేల దీపం వెలిగిస్తే మనకి కార్తీక మాసంలో ఎక్కువ ఇది సోమవారాల పూట, ఇంకోటి కార్తీక సోమవారాలు, ఇంకా ఈ నారికేల దీపం కానీ వెలిగించుకుంటే మనకి ఇంట్లో ఏమన్నా కష్టాలున్నా చాలా మంచిగా ఉంటుంది. ఇంకా నారికేల దీపం వెలిగించేశాక ఇంకా పసుపు, కుంకుమ, అక్షంతులతో మనం శివుడి స్తోత్రాలు ఉంటాయి కదా, ఆ స్తోత్రాలు చెప్పేసుకొని ఇంకా మనం పూజ హారతి అవన్నీ ఇచ్చేసి దేవుడికి నారికేల దీపం, ఉసిరికాయ దీపం, ఇంకా ఆవు నెయ్యితో చేసిన దీపాలు అవన్నీ సమర్పించేసుకొని ఇంకా పూజ అంతా అయిపోయింది. తర్వాత మా పిల్లలు, ఇంకా మా వారు అందరూ మేము పూజకి దండం పెట్టేసుకున్నాక ఆ నారికేల దీపం పక్క రోజు మనం అది ఉంటుంది కదా కొబ్బరికాయ, అది మనం కావాలంటే మనకి ఇష్టం ఉంటే ఆ కొబ్బరికాయ తినచ్చు, లేకపోతే మన పక్షులకు కానీ చెట్లల్లో కానీ వేసేయచ్చు. ఇంకోటి మన నారికేల దాంట్లో నేను బియ్యం అన్నా కదా, ఆ బియ్యాన్ని మనం ఏదో ఒక సోమవారం రోజు, అంటే కార్తీక సోమవారం రోజు పొంగల్ చేసి శివుడికి నైవేద్యంగా పెట్టచ్చు అనమాట. చాలామందికి డౌట్ వస్తుంది, ఆ బియ్యాన్ని ఏం చేయాలి. ఆ బియ్యాన్ని ఇలా మనం పొంగల్గా చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు, దాంట్లో ఏం తప్పు ఉండదు. ఈ నారికేల దీపం వల్ల మనకి ఏమన్నా నిండు కష్టాలు ఉన్నా కానీ, కార్తీక సోమవారాలు అంటే పొద్దున పూట కానీ, లేదా ప్రదోషకాలం అంటే సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో మనము ఈ నారికేల దీపం కానీ దేవుడికి సమర్పిస్తే శివుడికి మనం అసలు మనకి ఎంతో పుణ్యం కూడా జరుగుతుంది, మనం ఈ నారికేల దీపము దేవుడికి సమర్పించడం వల్ల. అందుకని నేను కార్తీక సోమవారం అని, ఇంకా కార్తీక పౌర్ణమి ఈ పూజలు అవన్నీ నేను ఇంట్లో చేసుకుని, ఇంకా మా పిల్లలు దీపాలు చూడండి లాస్ట్ అంత ఫ్లవర్స్ అలా డెకరేషన్ చేసి అలా దీపాలు వెలిగించారనమాట. ఇంకోటి మనం ప్రతిరోజు మన ఇంటికి గుమ్మం ముందర రాగి చెంబులో వాటర్ వేసి, అందులో పసుపు కుంకుమ వేసి పూలతో రాగి చెంబును కూడా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. అది ఇటు సైడ్ మేము గుమ్మంకి ఇటు సైడ్ పైన పెట్టామన్నమాట. ఇంకా పిల్లల ఫొటోస్ అవన్నీ దిగినాక మేము మా జనప్రియలోనే ఆలయం ఉందన్నమాట, అక్కడికి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఉంటాయి కదా, అవన్నీ ఇంటి యజమాని చేస్తే పూజ చాలా మంచిది అంటే, ఇంకా మా వారు, మా పిల్లలు, మేమందరం గుళ్ళో వెళ్ళి అన్ని పూజలు అవి చేసాము. అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.